నీతి ఫలించున్నట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయను కోత మీరు కోయుడి. యెహోవాను వెదుకుటకు ఇదే సమయం గనక ఆయన ప్రత్యక్షమై మీ మీద నీటి వర్షం కురిపించినట్లు ఇదివరకెన్నడను దున్నని బీడుభూమి దున్నిడి. హోషేయ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు మార్చ్ 15th సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనిస్తున్న సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల, ఇతర దేశాలు, మన ప్రియులందరికీ కృపయు క్షేమము సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, ఈరోజు మనం న్యూ ప్లేస్లో, సర్కస్ గ్రౌండ్లో కాకుండా కుకటపల్లి ఎన్కేఆర్ గార్డెన్స్లో మన ఆరాధనలో రేపటి దినం జరగబోతున్నాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించండి. మీ స్నేహితులు, బంధువులు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి. ప్రభు అంటున్నారు, నీటి ఫలించినట్లుగా మీరు విత్తనం వేయండి, ప్రేమ అనే పంట మీరు కోస్తారంటారు. ఇలాంటి శ్రేష్టమైన వర్తమానాలు రేపటి దినమందు మనం వినబోతున్నాం. అలాగే 11th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ రేపటి దినమందు వచ్చిన ప్రతి ఒక్కరి తల్ల మీద నా స్వహస్తాలతో అనెండింగ్ ప్రే చేయబోతున్నాను. వేలాదిగా తల్లి రండి, దైవదేవుని పొందవచ్చు. మన ఆరాధన సమయంలో రేపటి దినమందు ఉదయం 6 గంటలకు మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండవ ఆరాధన, ఉదయం 10 గంటలకి 3వ ఆరాధన ఆరంభించబడును. 3 ఆరాధనలు శక్తివంతమైన స్తుతి ఆరాధన మరియు మీ విశ్వాసాన్ని బలపరిచి జీవితాలను మార్చి కుటుంబాలను కట్టే శ్రేష్టమైన వర్తమానాలు వినబోతున్నారు. డోంట్ మిస్ ఇట్. వేలాదిగా తల్లి రండి, దైవదీవులు పొందవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనెంటింగ్ ప్రే చేయబోతున్నాను కనుక న్యూ ప్లేస్ కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. బలంగా దేవుని కార్యాలు జరిగించి అక్కడ ఆరాధన మంచిగా జరగాలని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి ఇప్పటి నుంచే. అలాగే ఫ్రెండ్స్, ఆ ఫంక్షన్ హాల్కి ఇంకా 20 lakhs పే చేయాలి. మనం కొంతే సమకూర్చబడింది, ఇంకా చాలా షార్టేజ్ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మీకు చెప్తున్నాను. మీలో ఎవరైతే ప్రేరేపించబడి ఒక టీవీ కార్యక్రమం స్పాన్సర్ చేయని ప్రేరేపించబడతారో, లేదా ఎనెంటింగ్లో ఒక స్పెషల్ సీట్ పెట్టాలి, లేదా ప్రామిస్ ల్యాండ్ కోసం ఒక ఘనమైన కానుక ఇవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఈరోజు స్పాన్సర్ మీట్ 4 o'clock నుంచి 8 o'clock వరకు స్పాన్సర్ మీట్ ఉంది. అది సర్కస్ గ్రౌండ్లో స్పాన్సర్ మీట్. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కాబట్టి వచ్చి ఎందుకు సహాయపడకూడదు? ప్రేరేపించబడితే ముందుకు రా. నువ్వు పరిచర్యకి సహకరించిన వ్యక్తి అవుతావు. ప్రార్థన. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ప్రతి బిడ్డను దర్శించి దీవించి కృప చూపించండి. నీ కృపగల గొప్ప కార్యం చేయండి. ఏ వ్యతిరేక శక్తులు వాటి ప్రభావాలు ఎక్కడ మా మీద పరిచయం పనిచేయనివ్వద్దు. రేపటి దినమందు 11th ఆలివ్ ఆయిల్ ఫెస్టివల్ సిద్ధపరచండి. బలమైన వాక్య సందేశాలు ఇవ్వండి అయ్యా. కొత్త వారిని కూడా నడిపించండి. పాత వారిని ఎవరు మిస్ కానివ్వద్దు. ఆ నూతన స్థలాన్ని నీ ఆత్మతో శక్తితో అభిషేకించండి. చీకటి తొలగించండి, దుశ్శక్తులు లయపరచండి. గతంలో జరిగిన కార్యక్రమాలను బట్టి ఏ చీకటి పనిచేయనివ్వద్దు. ఆరాధన మంచిగా జరగాల. సౌండ్ సిస్టమ్, మ్యూజిక్, కరెంటు, జనరేటర్ అన్నీ పరిచారకులను మమ్మల్ని అందరినీ స్వాధీనం ఉంచుకోండి. గొప్ప విజయాన్ని ఉండి ఆశీర్వాదకరంగా మలచండి. దీవెనకరంగా మాత్రం బలమైన ఆత్మాభిషేకంతో నింపి ఆ యాజమాన్యాన్ని, అలాగే ప్రభా మరి ఆ మేనేజ్మెంట్ని కూడా బహుగా దీవించి ఆశీర్వదించి సమాధానంతో కృపతో నింపండి. యేసు నామములో ఈరోజు ఎవరైతే బలహీనంగా స్వస్థపరచండి. ఆయన ప్రతి వారం అవసరాలు తీర్చండి. ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్తారో తోడై ఉండండి. కాంపిటేటివ్ రాస్తుంటే వాళ్ళకు కృప చూపించండి. గొప్ప కార్యాలు చేయండి. భీమన్ గారి విషయం, ట్రాన్స్ఫర్ విషయం హైదరాబాద్ వచ్చిన కాక మిరాకిల్ చేయండి. దివ్యక సీట్ విషయం కూడా మిరాకిల్ జరుగును కాక కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. ఈరోజు సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది సర్కస్ గ్రౌండ్లో. అలాగే అక్కడ మనం 20 lakhs పే చేయాలి. సహకరించిన వ్యక్తులు అవుతారు. ప్రేరేపించబడితే ముందుకు రండి. గాడ్ బ్లెస్ యు ఆల్.